ఈ వీడియోలో అయితే మనం నెల్లూరులో ఉన్న ఒక పెద్ద మోడల్ ని కలిసాము. ఈ మోడల్ కి మార్కెట్ లో మంచి డిమాండే ఉంది. మార్కెట్ లో అతను ఫాలోయింగ్ చూస్తే మెంటల్ వచ్చేస్తుంది. ఈ మోడల్ పేరు మీకు తెలిసినట్టయితే ఖచ్చితంగా ఈ వీడియో కింద వెళ్ళి ఇప్పుడే కామెంట్ చేయండి. మన బ్రోన్ కలవడానికి నేను హేమంత్ కలిసి నెల్లూరులో ఉన్న ఎంజీబీ మాల్ కి వచ్చేసాము. బ్రో నైస్ టు మీట్ యు. నెల్లూరు మోడల్ ఇంకా మన బ్రో అయితే సరదాకే కామెడీలు చేస్తా ఉంటాడు. ఇంక ఇక్కడ చూడండి, అక్కడ షో కోసం ప్లాన్స్ పెట్టారని చెప్పి డోంట్ టచ్ అని బోర్డు పెట్టారు. బై మిస్టేక్ ఆ ప్లాన్స్ అట్ సైడ్ కి జరిపేసినట్టున్నారు. ఏమైందిరా? కార్డు ఇప్పుడు వెళ్ళి మనం అయితే తొలగొట్టి పోతున్నాం. దీపు బ్రో దేనికి పోదాం ఫస్ట్? దానికి వెళ్దామా దీనికి వెళ్దామా? ఫస్ట్ దీనికి పోదాం. దేనికి పోదాం ఫస్ట్? అదే ఇదే దీనికే పోదాం. దీంట్లో ఆల్రెడీ జనాలు ఎక్కువ ఉన్నారు, అదైతే ఖాళీగా ఉంది. ఓకే దానికే పోదాం అయితే. అరే ఇప్పుడు చూడు, దాంట్లో అందరు చిన్నపిల్లకాయలే అప్ప. ఒక్కడే ఉన్నాడు అబ్బా పిల్లడు, నేర్పిద్దాం పా, గుత్తి పెడతాం పా, చెప్తా. ఇక్కడ ఆడాలంటే కార్డు ఉండాలి. చెప్పు బ్రో. బ్రో నెల్లూరు పర్సన్స్ మీరు ఎక్స్ప్లెయిన్ బ్రో కోసం అయితే చెప్పండి. ఇక్కడ ఆడాలంటే కార్డు ఉండాలన్నమాట. సో ఈ కార్డు అయితే దీంట్లో రీఛార్జ్ ఉంటే సరిపోదు. గేట్ దాటేసాం. స్టార్ట్ అయిపోయింది బ్రో. హాయ్. సర్కస్ కాదు. కిందంతా ఎలక్ట్రానిక్ ప్లేటింగ్స్ అనమాట. చెప్పులు లేకుండా పెడితే షాక్ కొడుతుంది. నీకే కలరా? పర్పులా? నీకేదే? సరే నేను రెడ్ తీసుకుంటా. అసలు ఏదో తొక్కితే పోద్ది. యుద్ధానికి సిద్ధమా? అని అడుగుతా ఉన్నాను. ఇది గాల్లోకి ఎగిరి పడిందిరా. ఓ మై గాడ్. ఒక సెకండ్ అందరు నన్నే టార్గెట్ చేశారు. యాక్సిడెంట్, దీపుకి యాక్సిడెంట్. బ్రో స్ట్రైట్ గానే ఆ దెబ్బ కొట్టేశాడే, చావు దెబ్బ కొట్టాడు శివాజీ. ఇదిగో మన గుట్ట సబ్స్క్రైబర్. నీ పేరేంటి? ఎవరి కోసం వచ్చినావు? కోపంగా ఉన్నావు, నవ్వచ్చు కదరా. సర్లే, కోపంగా ఉన్నాడు. హాయ్. ఇంకొకటి ఇదిగో మన ఫ్యూచర్ సబ్స్క్రైబర్ దీపు బ్రో ఛానల్కి, నా ఛానల్. ఫ్యూచర్లో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటావా? ఏం పేరు నీ పేరు? దీపు. దీపు లాలి 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 లాలి. ఎక్స్పీరియన్స్ ఎట్లుందా? ఒకసారి చిన్నపిల్లలు పాట పాడు. అసలు పాట పాడు. ఈ ఎక్స్పీరియన్స్ కదా, ఆ ఎక్స్పీరియన్స్. మన క్యాప్ వచ్చిపోయి 4000 క్యాప్ అది. ఆ దీపం నా ఎక్స్పీరియన్స్ ఎట్లుంది? అన్న ఎక్స్పీరియన్స్ అయితే క్రేజీ, భయంకరంగా ఉంది గైస్. నన్ను గుద్ది యాక్సిడెంట్ చేసి చంపాడు గైస్. చంపేశాడు గైస్ నన్ను. నా వీడియోలు చూడట్లేదా? థ్యాంక్ యూ సో మచ్ బాయ్. మన బుజ్జి సబ్స్క్రైబర్. నెక్స్ట్ ఎక్కడికి? అక్కడికి అలవలేదు, చిన్నపిల్లకి వెళ్ళి. మనం కూడా చిన్నపిల్లకాయలే కదా. ఆ మర్చిపోయి, మనం కూడా చిన్నపిల్లలు. పిల్ల కొట్టుకుందామా? కొడతావా? కొట్టు. బీట్ మీ ఐసే, కిక్ మీ హార్డ్ యార్. ఫ్లాష్ బ్యాక్. దాంట్లో అందరు చిన్నపిల్లకాయలే అప్ప. ఒక్కడే ఉన్నాడు అబ్బా పిల్లడు, నేర్పిద్దాం పా, గుత్తి పెడతాం పా, చెప్తా. కిక్ మీ. పోలా అదిరిపోలా. ఇంతున్నాడు నిజంగా, అంతవరకు కొడతారు అనుకోలా. బాగా తగిలిందా? స్కూల్ బెంచ్ లా గట్టిగా ఉందా? స్టీల్ అది. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఛాలెంజ్ అన్నమాట. అదిగో ముగ్గురు నేమ్స్ అక్కడ కనపడుతున్నాయి పైన. ఇదిగో సాయి, దీపు, టుడ్డి అంట. టుడ్డి, టెడ్డీ పేరు టుడ్డి అని రాసే. ఫస్ట్ మనం సెకండ్ దీపు బ్రో, థర్డ్ టెడ్డీ వేస్తాడు. ఇప్పుడు నేమ్ అయితే మారుస్తున్నారంట. అతి కష్టం మీద వెళ్ళి మార్పించుకొచ్చాడు. మా ముగ్గురికి ఛాలెంజ్. ఓడిపోయిన వాళ్ళు వచ్చి ఇప్పుడు లంచ్ ఇప్పించాలి మిగతా ఇద్దరికి. ఓకే, అది ఛాలెంజ్ అనమాట. లంచ్ ఇప్పించడం మ్యాటర్ కాదు. వీళ్ళు నాతో ఛాలెంజ్ చేస్తావా? చేస్తా పద. ఐస్ క్రీమ్ ఛాలెంజ్ చేస్తావా? నా ముందరే చెప్పాలి కదా, ఇప్పుడు చెప్తే ఎలా? ఇవన్నీ ముందరే చెప్పాలి కదా. ముందే చెప్పాలి కదా అంటే ముందే అనుకోలేదు, ఇప్పుడే అనుకున్నాం. సరే ఫస్ట్ ఇక్కడ ఛాలెంజ్. ఫస్ట్ నేను వేయాల్సింది, సాయి బోలాడు పెట్టి వస్తూ. సరే, నాతో ఐస్ క్రీమ్ ఛాలెంజ్ చేసే దమ్ముందా నీకు? గెలిచేదాని సంగతి దేవుడు ఎరుగు, చేసేది. ఓకే డన్ గైస్. ఈ ఛాలెంజ్ అయిపోతే పోయి ఐస్ క్రీమ్ ఛాలెంజ్ పెడతాను. పెంకులు పగిలిపోవాలి. మందే మందే అంతేనా? రెండు రెండు రెండు
మందే నా పేరు బ్లింక్ అయ్యేంత వరకు నాదే వస్తుంది. నెక్స్ట్ వెయిట్ అండ్ వాచ్. నేను ఇంకా అవన్నీ పగిలిపోతాయేమో నువ్వు వేస్తే అనుకున్నా. జస్ట్ ఆగండి. ఇంకా మన పేరు మనమే ఇప్పుడు. ఓకే ఒక్కటి కూడా వల్ల. ఓకే ప్రాక్టీస్ ఫస్ట్ దేవుడికి ఇచ్చేసి ఓకే ఓకే గైస్ నెక్స్ట్ మన ఛాన్స్ వచ్చింది. వెళ్తున్నాడు. నెక్స్ట్ మన ఛాన్స్ వచ్చింది. నువ్వు వేసేదానికంటే 2 ఎక్స్ట్రానే వేస్తా. ఇప్పుడు ఏమో నిజంగా కొట్టాడు. గాయ్స్ చెప్పాను కదా 2 ఎక్కువ వేస్తానన్న. ముందే చెప్తాం ముందే చెప్తాం అలాంటివన్నీ. ఫస్ట్ ది ప్రాక్టీస్ నేను చేసింది ఇందాక. గెలిచేది ఎవరు చూద్దాం. చూడు ఇది 2 నేను 7 వేసా. మర్చిపోయి ఇంకో ఛాన్స్ ఉందా? ఆ 2ని పడగొట్టాలా? అవి పడవలే గాయ్స్, ఎందుకంటే ముందే చెప్పేస్తాను. ఇందాక పడతాయని ముందే చెప్పా, పడ్డాయి. ఇప్పుడు పడవని ముందే చెప్పా, పడలేదు కదా. కొట్టేస్తావా? సో ఇప్పుడు నాది, నేను అన్ని కొట్టేస్తాను చూడండి మీరే. నా ఇది ఎట్ట కొట్టుకోవాలా? పట్టుకునేది రాలా, అన్ని కొట్టేస్తాడంట. అన్ని అది అది కొట్టేశాడు గైస్, కొట్టేశాడు. రెండోసారి అన్ని పడిపోతాయి. నా ఇప్పుడు అన్ని కొడితే అనిపిస్తావునా? ఇప్పుడు ఒకటి కూడా పడదు. ఒకటి కూడా పడదంటా. నువ్వేం చెప్తా? ఎన్ని కొడతానంటావు? కానీ కొట్టి చూద్దాం. ఎన్ని కొడతానని ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? నాకు తెలిసి పక్కన అయ్యో లెఫ్ట్ అని అడగాలి. నాకు తెలుసు అదే, నాకు అదే. బ్రో ఏం చెప్పినా అదే జరిగింది బ్రో. సో మొత్తం ముగ్గురులో ఫస్ట్ కొట్టింది నేనే ఎక్కువ కొట్టినాను. వాళ్ళంతా ఒకటే నేను ఎక్కువ కొట్టారా? నేను ఎక్కువ కొట్టినా. నువ్వు అబద్ధం చెప్పినా కానీ అది నిజం చెప్తాను. చూడండి ఏడు చూపి. దీపు 7 కొట్టాడు. టెడ్డీ ఎంత కొట్టాడు? 3 కొట్టాడు. సాయి 2 కొట్టాడు. సో మనమే సెకండ్ ఉండేది. సాయి అన్న లాస్ట్. వద్దొద్దు. నెక్స్ట్ సాయి అన్న. సెకండ్ రౌండ్ గైస్ ఇది. ఇంకా దాన్ని నో మోర్ ఎక్స్క్యూజెస్. వెనక మంచి మ్యూజిక్ ఒకటే బ్రో. మ్యూజిక్ ఏమన్నా దెబ్బ కూసాలు కదిలిపోతాయి. రైటా లెఫ్టా? మిడిల్. అయ్యో వాట్ హ్యాపెన్? చిన్న బొక్క బ్రో, దీనికి ఉండేది పెద్ద బొక్క ఉండేది. ఎత్తుకో. చూడండి ఇప్పుడు ఈజీగా పడేస్తా. అబ్బా సరే ఓకే పర్లేదు. ఇట్స్ ఓకే. టైం గోనా విన్. అయిపోయిందండి ఛాన్స్. అయిపోయింది. నీ నేమ్ లింక్ అవుతుంది. చూడు దీప్స్ బ్రో వెళ్తున్నాడు ఇప్పుడు. లెట్స్ గో దీప్స్ బ్రో. యు హావ్ సెకండ్ రౌండ్. నీకు ఒక మొమెంటం ఉండాలా. ఇట్లా వెనక్కి రా, ఇలా వచ్చి అది బ్రో వేసాడు. ఇలా పెట్టి ఇలా ఓకే గైస్ ఇది మన సెకండ్ రౌండ్. సో పడాలా? సైడ్ రైట్ సైడ్. ఫుడ్ ఏమో స్ట్రైక్. గైస్ ఒక్కటే ఇందాక 2 విసే, ఇప్పుడు ఒక్కటే. సో ఏదో ఒక రౌండ్ ఏమి కానీ ఇంకోటి నేను చెప్పినట్టే బాగేసాడు. అమ్మా భలే చెప్పావయ్యా, నేనే చెప్పాక ఫస్ట్ ఎలా చేయాలో. ఇది వెయిట్ ఎక్కువ ఉంది. ఓహో అదా మ్యాటర్. కొట్టేస్తాను. లెఫ్ట్. ఆ తిసరకూడదు బ్రో. అదే కొట్టేసా గైస్, కొట్టేసా. పర్ఫెక్ట్. యాజ్ ఏ కోచ్ గా నాకు హ్యాపీగా ఉంది. అన్ని కొట్టేస్తానేమో అని అనుకుంటున్నా. నువ్వు ఈసారి కొట్టినావు, నేను 4 రౌండ్లు కొడతా అన్ని. ఇది కొంచెం బరువుగా ఉంది. అది చెయ్యి బ్రో చెయ్యి స్కిట్ అయిపోయింది బ్రో. నా స్థానం అక్కడ కదా, అక్కడ సర్కాస్టిక్ సాయి అన్న లాగా హెచ్చులు చేస్తాం మనం కూడా. అన్ని కొట్టేస్తానా బ్రో చెయ్యి జారిపోయింది బ్రో. పక్కకు వచ్చి. సో కొన్నిసార్లు అనుకుంటాం ఏం జరగదు బ్రో. లేదు బ్రో, దిస్ వన్ వేస్ట్. అది నాకు కొంచెం చెయ్యి ప్రాబ్లం అయ్యింది. చూడు బ్రో చెయ్యి స్కిడ్ అయిపోయింది.
అబ్బా ఎట్లా కొడుతున్నావు? టన్ టన్ టన్. నేను ఫస్ట్ ఎలా వేసానో అలా వేసావు, చాలా బాగా వేసావు. ఫస్ట్ నాకంటే 2 మిగిలింది. గురువుకే నేర్పిస్తున్నాడు, ఎంతైనా నా ట్రైనింగ్ లానే అనిపిస్తుంది. గురువుకే నేర్పిస్తుంది. సైడ్. టన్ టన్ వీడు నీళ్లు తాగి రాలా, ఏదో తాగి వచ్చాడు. థర్డ్ రౌండ్ అల్లాడించిపోతాం. అడేమి లే డొల్లే. ఒక్క బాల్ తో అన్ని పడగొట్టాలి ఇప్పుడు. బ్రో నాకు వెనకాల కొట్టే పోతాడు. అబ్బా మళ్ళీ 2 ఎట్ట పడుతున్నాయి బ్రో మీకు? అంటే మేము బాగా మంచి ప్లేయర్స్, ఓ నేను ట్రైనింగ్ ఇచ్చిన మీకు, నేను మర్చిపోయినా ఎట్లా వేయాలనేది. అందుకే బాగా వేస్తున్నాం. చెప్తుంది కదా, నేను ఎలా చెప్పాను కదా అలానే. ఓకేనా? సార్ మీరు వెయిట్ కొంచెం తక్కువ ఉండేది ఎత్తుకోమన్నారు సార్. ఓకే దీంతో అర్థం. అదే నీ సీక్రెట్ సైడ్ వెళ్ళిపోయింది, సైడ్ వెళ్ళిపోయింది. అసలు ఎట్లా అందరూ కొడుతున్నావు కొట్టాం బ్రో guys. ఏ అదేదో అది గుడ్ డేట్లో పట్టింది. గుడ్ డేట్ ఒకసారి 2 సార్లు పడుతుంది, ఇన్ని సార్లు పడదు. అందుకే 2 సార్లు పడింది. అదంతా సర్కాస్టిక్ సాయన్న ట్రైనింగ్. దారుణంగా కిందకు వచ్చేసిన నేను. దారుణంగా కాదు ఇక్కడైతే చేయి జారిపోయింది నాకు. అన్నా ఈ పేరు తీసేయండి నాకు కొంచెమా. ఇంకా కాసేపు ఫన్నీగా మేమే ఆడుకునేసాము. ఇప్పుడు లాస్ట్ రౌండ్ లో ఎవరు గెలిచారో చూసేద్దాం రండి. అసలు ఈ పేరుని తీసేయండి సార్, ఫస్ట్ తీసేయండి ఈ పేరు. ఆ పేరుకి పాయింట్లు చూడండి. ఇదిగోండి, ఆ పేరుకి పాయింట్లు చూడండి. ఓడిపోతారు వాళ్ళ పేరు మార్చేస్తాం. దీపుని పూది అని రాస్తాం, శెట్టిని టీడీ అని రాస్తాం, సాయిని ఈసా అని రాస్తాం. ఈసా అని రాసినా బానే ఉంది. ఈషా ఈషా అంటే మీకు అర్థం తెలుసా? శివుడిది. ఆయన 2 ఆటలు అయితే నా వల్ల కాలేదు. అక్కడ Lead లోనే ఉన్నాడు guys. ఇవి మైనస్ అయిపోయినాయి. నేనే లీడ్ లో ఉన్నాను అప్పటికి. దీపు అన్న ఫ్యాన్స్ ఇప్పుడే దీపు అన్న పిలిచారు. అన్న బిజీగా ఉన్నాడు. మీ అందరి లవ్ అండ్ సపోర్ట్ ఇంకా పెరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మీ అందరికి లవ్ యూ గైస్. నేను తిరుపతికి వెళ్ళాల, మీరు నా కోసం నెల్లూరుకి వచ్చారు. మిమ్మల్ని గెలిపేయడం నా కర్తవ్యం. ఏది తక్కువ ఉంటుంది విన్నర్ అవుతుంది. ఏడైనా లెక్కలు వచ్చా? నువ్వు ఎప్పుడు అబద్ధాలు చెప్పరా? ఏడైనా లెక్కలు వచ్చా నీకా? లాస్ట్ విన్నర్ ఎవరో చూపిస్తుంది. గైస్ దీపు ఇప్పుడు ఎందుకు అలా వేసాడు తెలుసా? విన్నర్ నేను అలా వేసాను కాబట్టి. అది ఈసారి అయితే మా గురువు చెప్పినట్లుగా మంచిగా నీట్గా వేస్తా గైస్. స్ట్రైక్ అది సైడ్ Strike. సైడ్ సైడ్ అది సైడ్ సైడ్. గురువు గారు మీరు చెప్పినట్టే వేసావు గురువు గారు. ముందే చెప్పాను నీకు. నాన్న సూపర్ నాన్న. ఇంకా మొన్న రాఖీ కాబట్టి మాల్లో నాకు చాలా మంది సిస్టర్స్ వచ్చి రాఖీ కట్టారు. మీ అందరికి థ్యాంక్ యూ సో మచ్ సిస్టర్స్. మీరు వీడియోని ఇక్కడ వరకు చూసారు కాబట్టి వీడియోని లైక్ చేసి లవ్ యూ దీపు అని కామెంట్ చేయండి. వీడియోని ఇక్కడ వరకు ఎంతమంది చూసారో నాకు ఒక క్లారిటీ వస్తుంది. ఆగండి వీడియో ఇంకా అయిపోలేదు. ఇక్కడి నుంచే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. సర్కాస్టిక్ సాయి అన్న ఓడిపోయినాడు. గైస్ సాయి అన్న ఓడిపోయినాడు, మేము ఇద్దరం రాయను. గురువు గారు ప్రేమతో మమ్మల్ని గెలిపించాడు. వీడు ఓడిపోయాడు, నేను గెలిచాను. ఏంద్రా ఇది పైకి ఉన్నా. ఇప్పటికి ఎంటర్ అయ్యింది కదా, స్టార్టింగ్ నుంచి ఎక్కడ వదలకుండా వస్తున్నాడు. ఇప్పుడు వెనక్కి వచ్చాడు. కమ్ హాయ్ బ్రో. ఊరికే ఫాలో అవుతున్నా. డబ్బులు ఇచ్చి ఫాలో అవ్వు. ముగ్గురు అక్కలు అయితే మనకు రాఖీ కట్టారు. సో వాళ్ళకి రిటర్న్ గిఫ్ట్ గా ఏదో ఒకటి ఇచ్చేయాలని చెప్పి ముగ్గురికి 3 క్యాడ్బెరీ సెలబ్రేషన్స్ అయితే తీసుకున్నా. ఇంక ఈ రోజు అంతా ఎవరు రాఖీలు కట్టినా వాళ్ళకి ఏవో గిఫ్ట్లు ఇస్తానే ఉండాలా. సో వాళ్ళు బయట వెయిట్ చేస్తున్నారు, వెళ్ళిద్దాము. మళ్ళీ వచ్చేసాడు. హాయ్ బ్రో, ఎలా ఉన్నావు? బాగున్నా. బాగుండు. ఫ్యాన్ అన్నా. థ్యాంక్ యూ. ఇంకిందాక చెప్పాను కదా ఐస్ క్రీమ్ ఛాలెంజ్ చేస్తాను అనేసి. అక్కడికి వెళ్ళి ఐస్ క్రీమ్ గాని తీసుకునేసాము. సాయన్న డైటింగ్ లో ఉన్నాడనేసి ఛాలెంజ్ అయితే చేయలేదు, కానీ మీకోసం గట్టిగా ఒక వీడియో అయితే చేశాను. ఈ వీడియో గనక 37K లైక్స్ వస్తే నెక్స్ట్ ఆ వీడియో అప్లోడ్ చేసేస్తాను. ఫాస్ట్ గా వెళ్ళి లైక్ బటన్ అదరగొట్టేయండి. అలా తినడానికి వచ్చి కూర్చున్నాం అనమాట. నా మీద స్పైయింగ్ జరుగుతుంది. అలా తిప్పి జోమ్ కొట్టు. హాయ్ చెప్పు. ఆ బ్రో ఎవరో గానీ మేము మాల్లోకి ఎంటర్ అయినప్పటి నుంచి వెళ్ళే వరకు మాతోనే వస్తా ఉన్నాడు. ఒకసారి ఏదో అటాక్ ప్లాన్ చేస్తాడు దీపు బ్రో. నిజంగా ఏదో అటాక్ ప్లాన్ చేస్తాడు. అదనమాట ఈ వీడియోకి. ఉంటావు బాయ్. ఓకే బాయ్.